హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌసీస్ డైరీస్. సో టుడే ఒక చిన్న హెయిర్ టిప్ అయితే షేర్ చేయాలని అనుకున్నాను. సో ఫస్ట్ ఏం చేశాను అంటే ఓవర్ నైట్ సో మెంతులు ఉంటాయి కదా, సో మెంతుల పౌడర్ని సమ్ కడ్లో అండ్ వాటర్తో మిక్సప్ చేసి ఓవర్ నైట్ సోక్ చేశాను. సో ఇలా చేయటం వల్ల ఏంటి అని అంటే బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వటం వల్ల సో మనకి డాండ్రఫ్కి కానీ స్కాల్ఫ్ ఇరిటేషన్కి కానీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేశాను అని అంటే ఫ్రెష్ మందారం ఆకులను అయితే తీసుకున్నాను. అండ్ అలానే హైబిస్కస్ ఫ్లవర్స్, సో మందారం వంటి రెక్క మందారం అంటారు కదా, సో ఆ ఫ్లవర్స్ని తీసుకున్నాను. మీ దగ్గర ఫ్రెష్గా ఉంటే వెళ్ళను గుడ్, నేనైతే స్టోర్ చేసుకున్నాను బిఫోర్ డేనే, మళ్ళీ అన్అవైలబుల్గా ఉంటాయి అవి అని చెప్పేసి. సో దీనికి అడిషనల్గా మీరు అలోవెరా కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. సో అలా ఇవన్నీ కలిపి ఇప్పుడు నేను గ్రైండ్ చేస్తాను. ఆకు, మెహందీ ఆకు, మందారం ఆకు అండ్ హైబిస్కస్ ఫ్లవర్స్, ఒంటి రెక్క మందారం. సో అదే మనకి చాలా బాగా హెయిర్ ఫాల్కి సపోర్ట్ చేస్తుంది. సో ఇవన్నీ మిక్సప్ చేసి నేను గ్రైండ్ చేసి సో హెయిర్కి హెయిర్ ప్యాక్ అయితే పెట్టేసుకుంటాను. సో అంతవరకు చూస్తూ ఉండండి. సో ఫస్ట్ అయితే సోక్ చేసి పెట్టుకున్న మెంతుల పౌడర్ అండ్ కడ్ని అయితే వేసేసాను. సో ఇది చాలా తిక్కగా అయిపోయింది. సో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పౌడర్ వేసుకున్నా సరే ఎనఫ్ మనకి. సో ఒకరు పట్టించుకోవచ్చు అనమాట. సో అది సోక్ అయిన తర్వాత మనకి సో జెల్ స్ట్రక్చర్ లాగా మనకి ఫామ్ అయిపోతుంది. సో ఇలా వేసేసిన తర్వాత సో మందారం ఆకుల్ని అయితే వేస్తున్నాను. అలానే నెక్స్ట్ మెహందీ ఏదైతే పచ్చి గోరింటాకు ఉందో సో వాటి ఆకుని కూడా నేను వేస్తున్నాను. వాటర్ అనేది మనం వీలున్నంత వరకు జాగ్రత్తగా చూస్తూ యాడ్ ఆన్ చేసి మనం గ్రైండ్ చేయాలి. సో ఎందుకు అంటే కొద్దిగా మనకి పలుచగా అవ్వకోకుండా ఉంటే సో హెయిర్ ప్యాక్ అనేది మనకి చాలా బాగా స్కాల్ఫ్కి అటాచ్ అయ్యి ఉంటుందన్నమాట. సో ఇలా అన్నీ కలిపి గ్రైండ్ చేసేయాలి. సో ఎందుకు అని అంటే మనకి కలర్ టెక్స్చర్ని తీసుకొస్తుంది. వైట్ హెయిర్ ఉన్నా సరే మనకి సో మంచిగా గ్రే కలర్ అండ్ రెడ్డిష్ లుక్ వస్తుంది విత్ న్యాచురల్, నో ఆర్టిఫిషియల్ కలర్స్ అనేది అప్లై చేయకుండా. అలానే మాయిశ్చరైజ్ చేస్తుంది మన స్కాల్ఫ్ అండ్ హెయిర్కి స్మూత్ టెక్స్చర్ అనేది తెచ్చిపెడుతుంది. అండ్ మందారం లీవ్స్ కూడా మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో హెయిర్ ఫాల్కి అయినా సరే, స్కాల్ఫ్ ఇరిటేషన్కి అయినా, డాండ్రఫ్కి అయినా సరే అండ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. హెయిర్ చాలా స్మూతీగా అండ్ చాలా స్ట్రాంగ్గా ఉండటానికి కూడా మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ కలిపి నేను ఇప్పుడు గ్రైండ్ చేయబోతున్నాను. సో సో గ్రైండ్ చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట. సో చాలా లైక్ ఎలా ఉందంటే కర్రీ లీవ్స్తో మనం చేస్తున్న చట్నీ లాగా ఉంది కదా. సో అదైతే కాదు, హెయిర్ ప్యాక్ అనమాట. సో ఇలా రెడీ అయిపోయిన తర్వాత హెయిర్కి అప్లై చేసుకొని సో వీలున్నంత వరకు సన్లైట్కి వెళ్ళకుండా మనము సో ఒక 2 అవర్స్ ఆర్ 1.5 అవర్ మనం పెట్టేసుకొని సో వితౌట్ ఎనీ షాంపూ, సో న్యాచురల్గా మనము ఏ అడిషనల్ షాంపూస్ యూజ్ చేయకుండా మనము క్లీన్ చేసుకోవాలి హెయిర్ని. సో ఆఫ్టర్ దట్ మళ్ళీ ఆ రోజు ఏ రోజు అయితే మనం అప్లై చేసామో ఆ రోజు ఓవర్ నైట్ మనం పడుకునే ముందర సో న్యాచురల్గా కోకోనట్ ఆయిల్, ఎనీ ఆయిల్, సో మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ ఆయిల్ని సో చాలా మంచిగా మాయిశ్చరైజ్ చేసి హెయిర్కి అండ్ స్కాల్ఫ్కి అప్లై చేసి సో ఆఫ్టర్ నెక్స్ట్ డే టుమారో అనేది మనం మార్నింగ్ మనం యూజ్ చేసే ఏదైతే షాంపూ ఉంటుందో సో దాంతో మనం హెయిర్ వాష్ చేసుకోవటం వల్ల చాలా స్మూతీ స్ట్రక్చర్ అనేది చాలా హెయిర్ షైనింగ్గా మనకి కనిపిస్తుంది. సో ఇది నేను చాలా ఇయర్స్ నుంచి అప్లై చేస్తున్నాను ఇలా. బట్ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ మనం అప్లై చేయటం వల్ల సో విత్ కన్సిస్టెన్సీతో ఎప్పుడైతే చేయగలుగుతామో సో బెటర్ అండ్ బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో ఇది ఏదో 1 డేలోనే మన హెయిర్ ఫాల్ రెడ్యూస్ అయితే చెయ్యదు. సో మంచిగా హెల్ప్ అవుతుంది హెయిర్కి. సో ఈ టిప్ అయితే మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇలాంటి వీడియోస్ ఏదైతే ఉన్నాయో సో వాటిని నేను వీలున్నంత వరకు షేర్ చేశాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.